హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టైమ్ విత్ చిన్ను. ఈ రోజు నేను 3 చేపల స్టోరీ మీకు చెప్తాను. మరి పిల్లలు, మీరు రెడీనా? సరే పదండి, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో 3 చేపలు మంచి ఫ్రెండ్స్. అందులో ఒక చేప ముందు చూపు ఎక్కువ. ఇంకో చేప చాలా తేలివైంది. మూడో చేప చాలా లేజీగా ఉండేది. ఒకరోజు ఆ చెరువుకు నీరు తాగేందుకు కొందరు మత్స్యకారులు వచ్చారు. వారు చెరువును చూసి, ఇక్కడ చాలా పెద్ద చేపలు ఉన్నాయి. రేపు ఈ చెరువులో వల వేసి చేపల్ని పట్టాలి అని అనుకుంటారు. ఈ మాటలు వినగానే ముందు చూపు గల చేప భయపడింది. అది వెంటనే తన స్నేహితులను కలిసి, ఈ చెరువులో మనకు ప్రమాదం ఉంది. మనం ఇప్పుడే వేరే చెరువుకు వెళ్ళిపోదాం అని చెప్పింది. తెలివైన చేప కొంత ఆలోచించి, బహుశా వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. అయినా ప్రమాదం వచ్చినప్పుడు నా తెలివితో తప్పించుకుంటాను అని అంటుంది. కానీ లేజీగా ఉండే చేప మాత్రం నవ్వేసింది. ఎప్పుడూ ఇదే భయం. ఏమీ జరగదు. మత్స్యకారులు ఎన్నో చెరువులకు వస్తారు, కానీ ప్రతిసారి చేపలను పట్టకపోవచ్చు. నువ్వు నీకు ఇష్టమైనట్లు చేయి, నేను ఎక్కడికి వెళ్ళను. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు వచ్చి చెరువులో వల వేశారు. ముందు చూపుగల చేప అప్పటికే చెరువును వదిలేసి వెళ్ళిపోయింది. తెలివైన చేప వలలో చిక్కినా అది చనిపోయినట్లు నటించి మత్స్యకారులు దాన్ని వదిలేసేలా చేసుకుంది. కానీ లేజీగా ఉన్న చేప మాత్రం వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా అది వలలో నుండి బయటికి రాలేకపోయింది. చివరకు మత్స్యకారుల చేతిలో పడిపోయింది. చూసారా పిల్లలు, మనం కూడా ముందు చూపు తెలివైన చేప లాగా ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే లేజీగా ఉంటే కష్టాలు తప్పవు. ఈ స్టోరీ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి స్టోరీతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.